I love you, Sneha. I love you, Sneha. నువ్వు లేకుండా నేను లేదు. చూడు, నా కళ్ళలోకి చూసి ఐ లవ్ యూ అని చెప్పు. నన్ను మాత్రం ప్రేమిస్తున్నాను చెప్పు. స్నేహ, ఐ లవ్ యూ స్నేహ, ప్లీజ్. స్నేహ, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదు. ఎందుకు నువ్వు నా మనసు అర్థం చేసుకోవటం లేదు? నన్ను అర్థం చేసుకోవడానికి నువ్వేం చేయమంటావు? ఏం చేయమంటావు? నా హృదయాన్ని అర్థంలా చేసి నీకు ఉత్తరం రాశాను. అది ఒక్కసారి కూడా నువ్వు చదవటానికి ప్రయత్నించనే లేదు. నా ప్రేమ తెలియజేయాలని నీకు రోజా పూని బహుమతిగా ఇచ్చాను. అది నువ్వు విసిరికొట్టావు. నన్ను ఇంకా ఏం చేయమంటావు? మళ్ళీ రాస్తాను. నా రక్తంతో నీకు లేఖ రాస్తాను. నా శరీరంలో ఆఖరు బొట్టున్నంత వరకు రాస్తూనే ఉంటాను. అప్పుడే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. నా ప్రేమ ఎంత గాఢమైందో తెలుసుకుంటావు. తప్పకుండా తెలుసుకుని తీరుతావు. నా ఊపిరిలో ఇది ఒట్టి ప్రేమ లేక కాదు. ఇది నా రక్తం. ఇది ఒట్టి రక్తం కాదు. నా హృదయం నీ ప్రేమను పొందాలని ఎంత తగ్గిస్తుందో తెలుసా? స్నేహ, ఇది స్పందన కాదు స్నేహ. నీ మీద నాకున్న అపారమైన ప్రేమ. ప్లీజ్ స్నేహ, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా ప్రేమను అర్థం చేసుకో. ఈ ఉత్తరం చదివాక కూడా నా మనసును అర్థం చేసుకోకపోతే చేసుకుంటా. నేను చేసుకునేలా చేస్తాను. నా రక్తాన్ని ప్రేమాక్షరాలుగా చేసి నేను ఉత్తరం రాశాను. ఇది నువ్వు తప్పకుండా అర్థం చేసుకుంటావు.
నేను చెప్పేది వినా, నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించడం లేదు. నీ ప్రేమ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. నీ నిర్లక్ష్యాన్ని తట్టుకోలేకపోతున్నాను. నీ ప్రేమ కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నువ్వు లేకుండా క్షణం కూడా బతకలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ మీ స్నేహ, ప్లీజ్. నువ్వేం చేసినా నీ మీద నా కోపం రావటం లేదు. నా అణువును నిన్నే ఆరాధిస్తోంది. నా హృదయంలో నీ ఒక్కదానికే చోటుంది. ఇదిగో, ఇది ఒట్టి ప్రేమలేక కాదు, నా రక్తం. అది ఒట్టి రక్తం కాదు, నా హృదయంలోని స్పందన. స్పందన మాత్రమే కాదు, నా జీవితం నీకే అంకితం స్నేహ. కవిత్వం చాలా బాగా రాశావు. ఇందులో నీ ప్రేమ దాగుంది, అవునా? పాపం, ఈ కాగితంలో నీ జీవితం దాగుందన్నమాట, అవునా? అయ్యో, నీ ప్రేమ పాపం ముక్కలు ముక్కలైపోయి నేల మీద పడిపోయింది. పాపం, నీ జీవితం కూడా ఈ ముక్కలాగి మట్టిలో కలిసిపోతుంది. ఇక ఉండేనా నీ పిచ్చి వేషాలు మానేసి బుద్ధిగా ఉండు. స్టాప్ దిస్ ఫర్ గుడ్. నీ ప్రేమ నా కాలు గోటితో సమానం రా, అది గుర్తుంచుకో. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు బర్త్డే అనే సంగతి నేను మర్చిపోయాను. మీ బర్త్డేకి స్నేహితురాలిగా చిన్న ప్రెజెంటేషన్. నేను ఊరికి అర్జెంట్ గా ఎస్టీడీ చేయాలి. ఇక్కడ ఆ సౌకర్యం లేదు కదా, నేను బయటకెళ్ళి చేసొస్తాను. అలాగే. నువ్వు ఈ కొత్త డ్రెస్ వేసుకుని కిందకొచ్చి నిలబడు. మనం ఏదైనా మంచి సినిమాకి వెళ్దాం, తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం. ఈ రోజు మొత్తం మనం హాయిగా గడిపేద్దాం. ఓకే? ఓకే. త్వరగా రెడీ అవ్వు, లేట్ చేయొద్దు. అమ్మా, నేను శైలుని. బాగున్నావా? అమ్మా, నేను పంపించిన డబ్బు అందిందా? నాకు ఇక్కడ ఉద్యోగం బానే ఉంది, సంతోషంగా ఉన్నాను. హలో హలో నానా, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఈ రోజు నా బర్త్డే అని గుర్తుందా? గుడికి వెళ్ళి నా పేరుని అర్చన చేయించండి. అమ్మ ఎలా ఉంది? అలాగే నాన్న, తమ్ముడిని బాగా చదువుకోమని చెప్పండి. ఓకే నాన్న, ఉంటాను. బాయ్.
చూస్తానుండండి. 1 minute. 65 rupees. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఓకే. ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఏమైంది అరుస్తున్నా? ఏం లేదు, సాలిపురుగు. అదేంటి సాలిపురుగంటే నీకింకా భయం పోలేదా స్నేహ? పర్వాలేదులే, నేను త్వరగా రెడీ చేస్తాను, నువ్వు కింద వెయిట్ చేస్తుండు. త్వరగా రెడీ అవు స్నేహ, బాత్రూమ్ లో దూరావంటే బయటికి రావు కదా. స్నేహ, స్నేహ ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? అయ్యో, ఇక్కడ ఉన్నానండి. నన్ను ఎవరు తీసుకొచ్చారు? స్నేహ, యూ డోంట్ వరీ, ఇప్పుడు నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు. ఇక నువ్వు నేను చెప్పినట్టు వింటేనే నీకు మంచిది. నీలో ఉన్న పొగరు అణచటానికే ఇక్కడికి తీసుకొచ్చి కట్టిపడేశాను. ఈ డ్రెస్ వేసుకుని స్వప్న సుందర్లా నా ఎదుట నిలబడి నువ్వు నన్ను సంతోష పెట్టాలి, అది నా ఆశ. వెంటనే ఈ డ్రెస్ వేసుకుని నా ముందుకు రావాలి. ఈ రోజు నీ బర్త్డే కదా, సెలబ్రేట్ చేసుకుందాం. ఇదిగో. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Sneha. Sneha? Happy birthday to you. You scoundrel! You are a cheat! నన్ను ఎత్తుకొచ్చి కట్టిపడేసింది కాక బర్త్డే సెలబ్రేట్ చేస్తావా? నేను వదలను. ఐ వోంట్ లీవ్ యూ రాస్కెల్. హలో హలో, చూడు స్నేహ, నువ్వు ఫోన్ చేయడం శుద్ధ వేస్ట్. లైన్ కట్ చేసేసాను.
మారు స్నేహ. నిన్నెవరూ రక్షించలేరు. ఇక్కడ ఏం జరిగినా ఎవరికీ తెలియదు. వదిలేస్తా. ఒక్క మాట, ఐ లవ్ యూ అని ఒక్కసారి చెప్తే చాలు, వదిలేస్తా. నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనని చెప్పు, వదిలేస్తాను. జీవితాంతం నాతో ఉంటానని చెప్పు, వదిలేస్తాను. తాళి కట్టించుకుంటానని చెప్పు, ఇప్పుడే వదిలేస్తాను. అంతేగా కావాల్సింది. గో బ్యాక్, గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్. ఇంకా ఇది నేను తొడవను. మొహం మీద పడిన ఈ ఎంగిల్ని నిన్ను నేను ఎంగిలి చేసేంత వరకు నేను దీన్ని తొడవను. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు, ఈ ఇల్లు నీకు స్వర్గం చేస్తాను. బాయ్ బాయ్. స్నేహ గురించి ఏ వివరాలు తెలియలేదు. నా అనుమానం అంతా ఆ శ్రీకుమార్ మీదే. ఈ విషయంలో ఏం చేయాలో నాకు ఏ ఐడియా తోచడం లేదు. నేను ఐడియా చెప్తాను. మనం స్నేహితులని శ్రీకుమార్కి బాగా తెలుసుగా. మనం ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి నాటకం ఆడదాం. ఆ ఇంట్లోకి అడుగు పెడదాం. అతను అన్ని రహస్యాలు మనం కనిపెడదాం. గుడ్ ఐడియా. ఐఎమ్ రెడీ. నువ్వు? నేను రెడీ. ఓకే, కమ్. హాయ్ శ్రీ, బాగున్నావా? కమ్ కమ్. నువ్వు మాకు సహాయం చేయాలి. ఆ నమ్మకంతోనే వచ్చాం. నువ్వు చేసి తీరాలి. బై చీజ్ శైలు, నేను తను ప్రేమిస్తున్నాను. మా ఇద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేనమామతో తన పెళ్లి నిశ్చయించారు. మరో దారి తోచగా పారిపోయి వచ్చాం. ఇక్కడ కొనాలు ఉందామనే వచ్చాం. నువ్వేం కాదను అనుకో. సురేష్, ఐఎమ్ సారీరా, నాకు అర్జెంట్ పని ఉంది. నేను ఊరికి వెళ్ళాలి. ఐ కాంట్ హెల్ప్ యూరా. ఏమిటో నువ్వు అలా మాట్లాడతావు? ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా సరే అవన్నీ నువ్వు క్యాన్సిల్ చేసుకోవాలి. నువ్వు ముందు మా పెళ్లి జరిపించాలి. చూడు, తాళి కూడా కొన్నాం. ప్లీజ్ సురేష్, ట్రై టు అండర్స్టాండ్ మీ. శ్రీ, నువ్వు హెల్ప్ చేసి తీరాలి. నువ్వు రా సురేష్. నువ్వు ఊరికెళ్ళు, ఏం భయపడకు. మేము ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాం. చెల్లు, నీకు తెలుసా, వీడు నాకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితుడు. వీడు వేరు నేను వేరు కాదు. నా ఇల్లు వేరు వాడిల్లు వేరు కాదు. ఆమె కరెక్ట్? రే, ఈ రూమ్ కాదు. అది 2 రోజులుగా కనిపిస్తాం లేదు. ఇల్లంతా వెతికాను కానీ దొరకలా. సో వాట్, లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రూము డూప్లికేట్ కలర్ నాకు ఇచ్చావుగా, అది నా దగ్గర ఉంది. సురేష్, మీరు ఆ రూమ్ లో ఉన్నాడు. కమాన్, రండి.
నీకేమన్నా పిచ్చి పట్టిందా? మృగంలా ప్రవర్తిస్తున్నా? ఈ ప్రేమ అనే పదాన్ని నేను అసహించుకుంటున్నాను. అక్కయ్య ఒకరిని ప్రేమించి పలైపోయింది. చెప్తున్నా మేడం. అబ్బా, పొంగులతో పిటపిటలాడిపోతుంది. కామిన్లా నన్ను రెచ్చగొడుతోంది. నేను ఇంట్లో పనివాణ్ణే, దూరంగా ఉండి చూడటానికి కసిగా ఉంది. దగ్గరికి వెళ్ళి కవగిట్లు బిగిస్తే ఎంత బాగుంటుందో. ఏంట్రా చూస్తున్నావు? ఐస్ క్యూబ్స్ వేయి. ఎంత అందమైన పెదవులు, తేనెలూరే మధురాలు. ఆ ఆధారాలు అందుకుని జుర్రుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇలాంటి అందాలు ఎక్కడా దొరకవు. అమ్మాయితో పెళ్లి కుదిరింది. నువ్వు ఇది ద్రోహం అనుకోవచ్చు, కానీ నేను ఆ విధంగా అనుకోవడం లేదు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ద్వారా వచ్చే ఆస్తుల ముందు మన ప్రేమ గొప్పగా అనిపించలేదు. అందువల్ల నువ్వు కూడా మన ప్రేమని ఒక క్రీడకులు అనుకుని మర్చిపో. గుడ్ బై. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు గోపి. అందుకే ఇంతకంటే మార్గం దొరకలేదు. ఆ ప్రేమ మేకుల్లోనే తన లోకం విడిచి వెళ్ళిపోయింది. వద్దు, నాకే ప్రేమ వద్దు. స్నేహ చెప్పు, నీకే తిన తినమంటున్నాను. నాకు వద్దంటున్నారుగా.
వదలండి. ఎవరు మీరు? వదలండి. ఎక్కడ నా కూతురు స్నేహ? నా కూతురుని ఎక్కడ దాచిపెట్టావరా? అది అసలు బతికే ఉన్నది చనిపించావా? ఏంటి మీరు మాట్లాడేది? స్నేహ ఎవరు? అసలు ఇంటికి మీరెవరు? మీరెవరమా? ఏమీ తెలియనట్టు నటించుకురా. రై, నాకంతా తెలుసురా. నా కూతురు నీ గురించి మాకంతా చెప్పిందిరా దుర్మార్గుడా. దాన్ని నువ్వే ఎక్కడ దాచిపెట్టుంటావు. పాపాత్ముడా, ఎక్కడ దాచిపెట్టావురా? ఎక్కడ దాచిపెట్టావు? ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. నాకేం తెలియదు అంటున్నానా? కాదు, నా కూతుర్ని నువ్వు ఇక్కడే ఎక్కడ దాచిపెట్టుంటావు. గెట్ అవుట్. నువ్వు పాపాత్ముడిరా, నాశనం అయిపోతావు. మా ఉసురు నీకు తప్పకుండా కలుగుతుందిరా. కనిపెడతావురా, అప్పుడు చూడు. నిన్ను నిలువున నరికి పోగులు పెడతాం. ఎవరొస్తారో చూస్తావురా. ఏంటి మీరు చేశారు? పోండి పోండి ఇక్కడ నుంచి. Get out of here. Get out. చీరలు కావాలా సార్? చీరలు చీరలదేమదు పో పోరా. నన్ను క్షమించు. నీ సమ్మతంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ అంగీకారం లేకుండానే తాళి కడతాను. మన పెళ్లికి పురోహితుడు లేడు, పెద్దలు లేరు, ఎవరూ లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నావా? వెయిట్ అండ్ సీ. పూలదండ. తాళి. నిన్ను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నిన్ను నా చేతిలో చంపుకున్నాను స్నేహ. నన్ను ప్రేమించు ప్రేమించు అని ఎన్నోసార్లు బతిమాలుకున్నాను స్నేహ. ఏం చెప్పకుండానే వెళ్ళిపోయావా? నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేశావు?
విషెస్ చెప్పవా? ఇంత తొందరగా నాకు పెళ్లి జరుగుతుందని మేము అస్సలు ఊహించుకోలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. అసలు దీనికంతటి కారణం మా మావయ్యే. కొంతమంది రౌడీలను పంపించి మమ్మల్ని బెదిరించాలని చూశాడు. అందుకే ఇక్కడ పారిపోయి వచ్చాం. మేమిద్దరం పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాం. ఓ గుడికెళ్ళి అక్కడే పూలదండలు మార్చుకుని దేవుని సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఓ మై గాడ్, ఎంత అందంగా అలంకరించావు శ్రీ. బ్యూటిఫుల్. ఇవన్నీ నీకు ఎవరు నేర్పారు శ్రీ? మా ఫస్ట్ నైట్ కోసం ఎంత అందంగా అలంకరించావు. ఎనివే, థ్యాంక్ యూ. సురేష్, మనకిక్కడ ఏం జరగబోతోంది? ఫస్ట్ నైట్. మనం ఇప్పుడు ఏం చేయాలి? కొత్త దంపతులందరూ ఏం చేస్తారో మనం అదే చేస్తాం. అందరూ ఏం చేస్తారు? నువ్వు సినిమా చూస్తావుగా, హీరో హీరోయిన్ ఏం చేస్తారో అదే. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు సిగ్గుతో కళ్ళు పూసుకుంటాను. అయితే ఈ రోజు నీకు ఆ సీన్ చూపిస్తాను. ఏం చూపిస్తా? దగ్గరగా దగ్గరకొచ్చి దగ్గరకొచ్చి ఇంకా దగ్గరకొచ్చి ఇంకా దగ్గరకొచ్చి ఇంకా వచ్చి
అయ్యగారు ఇక్కడుంటే నేను తెలుసుకోలేననుకున్నారా? ఏంటి అలా చూస్తున్నారు? ఏదో తప్పు చేసినట్టు కనిపిస్తున్నారు. కొంపు తీసి హత్య చేశారేంటి? హత్య మహాపాతకం. అయినా ఒకవేళ మీరు హత్య చేసినా నేను ఎవరితో చెప్పలేండి. నేను అడిగినప్పుడంతా డబ్బులు ఇస్తే చాలు. ఇక్కడ జరిగింది అది నేను ఎవరితో చెప్పను. మీరు ఇక్కడ ఉన్నట్టు అస్సలు చెప్పను. అయ్యగారు తలుచుకుంటే నేను అడిగింది ఇవ్వకుండా ఉంటారా? ఒకే 1 లక్ష రూపాయలు ఇస్తే చాలు. 1 లక్ష రూపాయలంటే అయ్యగారికి పెద్ద విషయం కాదు. ఇస్తారని నాకు తెలుసులేండి. మరి మీ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకోవాలి కదా. తొందరేం లేదు. నిదానంగా ఆలోచించుకుని చెప్పండి. నేను ఎక్కడ పోతాను? అటో ఇటో తెలియదాకా నేను ఇక్కడే ఉంటాను. స్నేహ, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నీ సౌందర్యాన్ని ఆరాధించాలనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఎదురుగా పెట్టుకుని నరకం అనిపిస్తున్నాను. నాతో మాట్లాడు ప్లీజ్. స్నేహ, నాతో మాట్లాడు. నా మీద కోపం? నేను నీ భర్తని స్నేహ. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా? ఏమి నీకు డబ్బు కావాలా? నిన్నిప్పుడే కొంత పిసికి చంపితే నాకే ప్రాబ్లం ఉండగా? ఎస్, నిన్ను చంపితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అవును, నువ్వు చావాలి. చావాల్సిందే. చావాలి. నా స్నేహితురాలు స్నేహ కిడ్నాప్ చేశాడని నాకు అనుమానంగా ఉంది. అతను మీరు అరెస్ట్ చేయండి. నేనా? ఇన్స్పెక్టర్, స్నేహ కనిపించకపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చిన్న ఆధారం దొరికినా సరే నన్ను మీరు అరెస్ట్ చేయొచ్చు. శైలు, ఇన్స్పెక్టర్, శైలు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నా గురించి నీకు బాగా తెలుసు కదా. నా ఇంట్లో నువ్వు చాలా రోజులు గెస్ట్ గా ఉన్నావు కదా. నీ ఇంట్లో నేను గెస్ట్ గా ఉంటుంది నేను వాచ్ చేయడానికి. అందుకు నేను సురేష్ నాటకవాడని తెలుసా? తను నేను ప్రేమించుకున్న మాట నిజమే.
కానీ ఇంకా పెళ్లి కాలేదు. ప్లీజ్ అరెస్ట్ హిమ్. కానిస్టేబుల్ సార్, గో అండ్ సెర్చ్. ఇల్లు మొత్తం పూర్తిగా వెతకండి. ఎస్ సార్. సార్, సరే సార్. ఓకే సార్, ఓకే. ఓకే సార్, మేము వెంటనే బయలుదేరుతున్నాం సార్. సార్, మనం అనుమానించదగ్గర ఏమీ దొరకలేదు సార్. మార్కెట్ కి దగ్గరలో ఏదో గొడవ జరుగుతుందట సార్. మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. అలాగే సార్. సారీ మేడం, మీరు సందేహించినట్టు ఇక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. మేము వస్తాం. నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ నిన్ను వదలలేవు. నా స్నేహితురాలు ఎక్కడుందో తెలుసుకునేంత వరకు నిన్ను వదలందా? స్నేహ ఎక్కడుందో నీకు తెలియాలి కదా. తొందరపడకు. త్వరలో నిన్ను స్నేహ దగ్గరికి పంపిస్తాను. సారీ శ్రీ, ఐఎమ్ వెరీ సారీ. ఏంటో స్నేహ కనిపించడం లేదని టెన్షన్ లో నువ్వు నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించవా? క్షమించానని చెప్పు శ్రీ. నిజమైన ప్రేమికుని అనుమానించి బాధ పెట్టాను. క్షమించానని చెప్పు శ్రీ. ఏంటి శ్రీ మాట్లాడవేంటి? ఏమిటివని? అది కాదు శ్రీ, స్నేహితుడు లేదు కదా. తన తలపును మర్చిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? స్నేహం నువ్వు మర్చిపోవాలి. ఎలా మర్చిపోవాలో నేను చెప్తానుగా. వద్దు. అయ్యో, నువ్వు స్నేహాన్ని మర్చిపోవాలి అంటే ఇంకొకరిని ప్రేమించాలి. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ప్రేమ మొదలు పెడితేను. ఇది కూడా నాటకం కాదు కదా. నాటకమే. అంటే ఇక ఆడాల్సిందంతా ప్రేమ నాటకం. డార్లింగ్, ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకని? మరి స్నేహని నువ్వెక్కడ దాచిపెట్టావు? స్నేహని నువ్వు ఎక్కడ దాచిపెట్టావు? స్నేహ? అవును, చెప్పు, ఎక్కడుంది తను? స్నేహ? స్నేహ కాదు, అదిగో ఆ ఫ్రిడ్జ్ లో ఉంది. చేయకు, నిజం చెప్పు. అందులోనే ఉంది, కావాలంటే చూడు. ఫ్రిడ్జ్ లో స్నేహని ఎలా దాచిపెట్టగలవు? చెప్పు బుజ్జి. కావాలంటే అలమారని అడుగు. ఇలా అడిగితే నువ్వు చెప్పవు. ఎలా చెప్పించాలో నాకు తెలుసు.
ఇప్పుడైనా చెప్తావా డార్లింగ్? స్నేహని ఎక్కడ దాచిపెట్టావు? స్నేహని ఇక్కడ దాచిపెట్టాను, నా హృదయంలో. అయ్యో సురేష్, వద్దు సురేష్, 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 వద్దు సురేష్, సురేష్, వద్దు. ఇక్కడికి వచ్చింది నీ అంత చూడడానికి. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. వెంటనే వెళ్ళి పని చంపు. వెళ్ళు వెళ్ళు శ్రీ, వెళ్ళు.
నీ స్నేహ పిలుస్తోంది. రా. శ్రీ, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. మనం ఇద్దరం ఒకటవుదా?